నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన. రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక. తెలంగాణ ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ పాత్ర కీలకం. విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన విధాత సీఈఓ రాజ్ జనగాం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో దారుణం. రవీందర్ నాయక్ అనే వ్యక్తిని గుడ్డలతో నరికి చంపేసిన భార్య, కొడుకు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. సూర్యాపేట పోస్టల్ శాఖ జిల్లా కార్యాలయం ఎదుట ఉద్యోగుల సమ్మె. వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎం ను కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎం కి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రెనోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో సిఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ కీలక పాత్ర పోషించిందని, ఓ అభ్యర్థి 50,000 ఓట్లతో అపూర్వ విజయం సాధించడంలో ముఖ్య భూమికను పోషించిందని విధాత సీఈఓ రాజ్ జనగాం అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖచ్చితమైన బూత్ స్థాయి ఫలితాలను అందించడమే కాకుండా తక్కువ ఖర్చుతో వినూతన ప్రచారాలను నిర్వహించగలిగేలా ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేయడంతో విజయం సాధించామన్నారు. సమర్థవంతమైన పరిష్కారాలను అందించడంలో మాత్రమే కాకుండా ఎన్నికలలో తక్కువ ఖర్చుతోనే విజయాన్ని అందించేందుకు కృషి చేస్తామని, సమగ్ర విజయాలను అందించాలనేది సంస్థ ప్రాథమిక సూత్రమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ తన అగ్రశ్రేణి ప్రచార నిర్వహణ సేవలను ఉపయోగించుకోవడానికి ఏపీ, తెలంగాణ నుండి రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నామని, విధాత కన్సల్టింగ్ ఇండియాలో అత్యధికంగా కోరుకునే పొలిటికల్ కన్సల్టింగ్ గా మార్చడమే లక్ష్యమని తెలిపారు. వాళ్ళతోటి మేము పొలిటికల్ కన్సల్టింగ్ అరేంజ్మెంట్ చేసి 3 months 6 months వాళ్ళతో పనిచేస్తామండి. సో అందులో మేము డిఫరెంట్ రకాలైన సర్వీసెస్ ఇస్తాము. ఒకటి మనము సోషల్ మీడియా మేనేజ్మెంట్ అందరూ తెలిసింది కాబట్టి అది ఈజీగా స్టార్ట్ అవుతుంది. కానీ డేటా అనాలిసిస్, సెఫాలజీ, డేటా అనలిటిక్స్, పొలిటికల్ జర్నలిజం, పొలిటికల్ రిపోర్టింగ్, వాళ్ళకి ఏమవుతుందో ఆన్ గ్రౌండ్లో రీసెర్చ్ చేసి కంటెంట్ చేసి దాన్ని ఒక నేరేటివ్ వాళ్ళకు ప్రజల దాకా తీసుకెళ్ళటము. దెన్ మనము ఫీల్డ్లో స్టాఫ్ని పెట్టి వాళ్ళ క్యాడర్ తోటి కలిసి ఆ రిజల్ట్స్ తీసుకురావటము, ఓటర్స్ తోటి కనెక్షన్ పెంచటము, లోకల్గా మేనిఫెస్టో తయారు చేయటము, లోకల్గా
క్యాడర్ మధ్యలో ఏమవుతుంది, ఆపోజిషన్ మధ్యలో ఏమవుతుంది అనేది కొంచెం ఇంటెలిజెన్స్ టీమ్ని నడిపి ఇంటెలిజెన్స్ వాళ్ళ దాకా తీసుకురావటము, లాస్ట్కి వచ్చి ట్రైనింగ్స్ కూడా ఇవ్వటము. పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇవ్వాలి, రేపు చాలామంది యంగ్ పిల్లలకు తెలియదు. అటువంటిప్పుడు పోలింగ్ ఏజెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వటము, పోలింగ్ బూత్ నాడు ఎట్లా అవుతుంది, మొబిలైజేషన్ ఎట్లా అవుతుంది, క్యాంపెయిన్స్ ఏం చేయాలి మన నియోజకవర్గంలో, మన పార్టీకి అనుకూలంగా మనం మొత్తం ఓటర్స్కి ఏం వాళ్ళు చూస్తున్నారో అది డెలివర్ చేయగలిగే క్యాంపెయిన్స్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది మా ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండి. దీని కొరకు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. మేము ఇంతవరకు మంచి సక్సెస్ అయింది మాకు ఇన్ని లాస్ట్ 2 years, ఎస్పెషల్లీ తెలంగాణ ఎలక్షన్స్. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లో కూడా, తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్లో కూడా మేము క్యాండిడేట్స్ తోటి పనిచేసి వాళ్ళని గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్స్. స్టార్ట్ చేసేది ఒక అభ్యర్థి పిలుస్తేనే స్టార్ట్ చేస్తాం. సో ఇంకా వేరే వాళ్ళకి పనిచేయదు. సో వాళ్ళకి ఒక గ్రౌండ్ రిపోర్ట్లో ఎంత డెప్త్ కావాలి దానిపైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అన్నారనుకోండి, రాజు ఏం లేదు ఒక జస్ట్, సో డిపెండ్స్ అండి. ఇట్ కెన్ బి డన్ విత్ ఇన్ అ వీక్ ఆల్సో, ఇట్ కెన్ బి డన్ 2 months ఆల్సో, 2 నెలలు కూడా పడుతుంది. సో డిపెండ్స్ ఆన్ ఎంత డీప్గా అండ్ అట్లాంటి బడ్జెట్స్ అండ్ అట్లాంటి ఫ్రీ హ్యాండ్ మాకు ఇస్తే అప్పుడు ఆ రిజల్ట్స్ వస్తాయి. ఎలక్షన్స్ మేము 3 కాన్స్టిట్యుయెన్సీస్ కంప్లీట్ ఫోకస్ చేసామండి. అందులో 1 మెయిన్ మేము చాలా 50,000 మెజారిటీ తోటి సక్సెస్ఫుల్ అయింది మా లీడర్ క్యాంపెయిన్. మిగతా ఒక కాన్స్టిట్యుయెన్సీలో టికెట్ రాలేదు, టువర్డ్స్ స్లో డౌన్ అయింది, ఒక కాన్స్టిట్యుయెన్సీ గెలవలేదు. సో ముందు ఎలక్షన్ కంటే ముందు ప్రిపరేషన్ వర్క్ చాలా మంది లీడర్స్కి చేసాము. అది వేరే అన్నట్టు సోషల్ మీడియా మేనేజ్మెంట్ వాళ్ళకండి. యావరేజ్గా కొంతమంది తక్కువ ఎక్కువ అవుతుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. గాసిరాం తండాకు చెందిన 48 ఏళ్ల రమావత్ రవీందర్ నాయక్ అనే వ్యక్తిని అతడి భార్య మంగి, కొడుకు శశి కలిసి కర్రలు, గొడ్డలితో నరికి చంపేశారు. అతడు రోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో వారిని వేధిస్తున్నాడని, ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వారు తెలిపారు. కొర్ర నిఖిత ఫిర్యాదు మేరకు రమావత్ మంగి, రమావత్ శశికుమార్ పై హత్యా నేరం కింద చింతపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. కేసును నాంపల్లి సిఐ నవీన్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూర్యాపేట డివిజన్ జీడీఎస్ పీజేసీఏ కన్వీనర్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సూర్యాపేటలోని పోస్టల్ శాఖ జిల్లా కార్యాలయం ఎదుట శిబిరంలో ఆయన V3 న్యూస్ తో మాట్లాడారు. 8 గంటల పని విధానం కల్పించడంతో పాటు పెన్షన్, 12, 24, 36 ఏళ్ల సర్వీసులకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నమస్తే, V3కి స్వాగతం. గ్రామీణ తపాలా ఉద్యోగుల చేపట్టిన సమ్మె ఈరోజు 3వ రోజు చేరుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్యోగులు చేసిన సమ్మె 3వ రోజు చేరుకుంది. ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మేము గ్రామీణ ప్రాంతాలలో పోస్టల్ సేవలు అందిస్తుంటాం. దేశంలో మొత్తం గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే 2,65,000 మంది గత 3 రోజులుగా 12/12/2023 నుంచి ఈ రోజు వరకు 3 రోజులు గత 3 రోజులుగా దేశంలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసులలో పనిచేసే గ్రామీణ తపాలా ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెకి దిగినాం. కేంద్ర సంఘ పిలుపు మేరకు 3 యూనియన్స్, ఏఐజుడిఎస్యు, ఎన్ఈజుడిఎస్, ఏఏపీ, ఎన్ఏపీకి సంబంధించిన 3 యూనియన్స్ కలిసి మా డిమాండ్స్ కోసం, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమిటి? ప్రధానంగా మీరు చెప్పే డిమాండ్స్ ఏమిటి? 2016లో పే కమిటీ చేసారు. 2016లో జీడీఎస్ల కోసం కమలేచంద్ర గారితో ఒక పే కమిటీని నియమించడం జరిగింది. ఆ పే కమిటీకి సంబంధించిన సిఫార్సులను గవర్నమెంట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ రోజు వరకు అమలు చేయలేదు. మెయిన్ డిమాండ్స్, అందులో మెయిన్ డిమాండ్స్లలో మేము అడిగేది ఏంటంటే సీనియారిటీ ఇంక్రిమెంట్స్ అని చెప్పేసి 12 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 36 సంవత్సరాలు ఎవరైతే సీనియర్స్ సర్వీస్ చేసి ఉన్నారో ఈ డిపార్ట్మెంట్లో వారికి 2%, 4%, 6% ఇంక్రిమెంట్స్ అని అడుగుతున్నాము. నెక్స్ట్ మెడికల్, 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మెడికల్ లేకుండా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేది ఎవరైనా ఉన్నారా అంటే గ్రామీణ తపాలా ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇదే డిపార్ట్మెంట్లో 8 గంటలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నది. కానీ ఇదే డిపార్ట్మెంట్లో 4 గంటలు, 5 గంటలు అని చెప్పి మాతోటి పని భారం చేయించుకుంటా శ్రమ దోపిడీ గురవుతున్న జీడీఎస్లకు మాత్రం ఈ రోజు వరకు 150 సంవత్సరాల చరిత్ర గల పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ రోజు వరకు కూడా జీడీఎస్లకు మెడికల్ సౌకర్యం లేదు. మెయిన్ డిమాండ్స్ అంటే మీరు చేస్తున్న 3 డిమాండ్ ఒకటి ఏంటంటే 5 లక్షల కార్పొరేట్ వైద్యం, అంటే కార్పొరేట్ వైద్యం కల్పించాలి, అదే పర్మిట్ చేయాలి. మెయిన్ డిమాండ్స్ 8 అవర్స్ వరకు కల్పించమని అడుగుతున్నాం. మేము 8 అవర్స్ వరకు కల్పించి మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని అడుగుతున్నాం. ఇదే రెగ్యులర్ చేయాలని అడుగుతున్నాం. ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో
గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రెండు కలిసి రూల్ 3 అని చెప్పేసి ఒక ఇల్లీగల్ రూల్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జీడీఎస్లు కేవలం 4 గంటలు మాత్రమే పనిచేయాలి, 5 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా ఒక రూల్స్ని తీసుకొచ్చి ఆర్టికల్ 309 కిందకి కూడా ఈ జీడీఎస్లు రారు. అట్లా 309 నుంచి 309లో మమ్మల్ని చేర్చి మేము ఏదైతే పని చేస్తున్నామో దానికి ఇన్సెంటివ్ అనేది కాకుండా మేము ఏ పని చేసినా దాన్ని వర్క్లోడ్లోకి తీసుకొని మమ్మల్ని 8 అవర్స్ వర్క్ కల్పించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. మాకు కూడా ఇదే డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసిన సీనియర్లకి పెన్షన్ కల్పించాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తాం. సమస్య పరిష్కారం జరుగుతుందంటారు? సమస్య పరిష్కారం కోసం 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వానికి ఈ రోజు వరకు కూడా జీడీఎస్లను గుర్తించాలని లేదు. ప్రభుత్వ యొక్క ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ గారు రెడ్ ఫోర్ట్ ముందల నిలబడి చెప్పిండు జీడీఎస్లకు సంబంధించిన అన్ని ఇష్యూస్ని మేము ఒక 2-3 మంత్స్లో సాల్వ్ చేస్తామని 2020లో చెప్పారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నది. మా పే కమిటీ అమల్లోకి వచ్చి కూడా 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మా మెయిన్ డిమాండ్స్ సాల్వ్ చేయలేదు. ఈరోజు 3వ రోజు సమ్మె, నిరవధిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. అన్ని సర్కిళ్లలో, దేశంలో ఉన్న 23 సర్కిళ్లలో కూడా సమ్మె 80% 90% దాటి ఈరోజు 100%కి వచ్చేసింది. మా సమస్యలను ప్రభుత్వము సూర్యాపేట డివిజన్లో 317 బ్రాంచ్ ఆఫీసులలో గ్రామీణ తపాలా ఉద్యోగులు మొత్తం 520. సూర్యాపేట బ్రాంచ్ వరకు లేదు, దేశవ్యాప్తంగా తొలగించిందా? సూర్యాపేట డివిజన్లో 520 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు పనిచేస్తున్నారు. బెదిరించి 520 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏదైతే ఇల్లీగల్ రూల్స్ చెప్పి 3 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు సమ్మె చేయొద్దని చెప్పేసి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ లొసుగులు తీసుకొని ఒక 100 నుంచి 120 మందిని నిన్న జాబ్ల నుంచి తీసేయడం జరిగింది. జాబ్ల నుంచి తీసేసారు. నోటీసులు అనేవి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాకు అందాలి. కానీ మా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటే ఆ నోటీసులు తీసుకురావడానికి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరే ఆఫీస్కి వచ్చి నోటీసులు తీసుకోవాలి, లేకుంటే మీ ఆఫీస్కి అంటించి వెళ్తామని చెప్పేసి మేము ఏదైతే సమ్మెను చేస్తున్నామో ఆ సమ్మెను బెదిరించి సమ్మెను నిర్వీర్యం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తున్నది. ఒక సూర్యాపేట డివిజనే కాకుండా మొత్తం తెలంగాణ సర్కిల్లో కూడా ఇదే నడుస్తున్నది. అన్ని డివిజన్లలో 90% సమ్మె నడుస్తుంటే అడ్మినిస్ట్రేషన్ భయపడి సమస్యలను పరిష్కరించాల్సిన అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా ఇదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న జీడీఎస్లను ఎట్లయితే తొలగించాలని చూస్తున్నది. దేశం మొత్తం మీద భూ తగాదాల్లో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగరపల్లి మండలంలో చోటు చేసుకుంది. నర్సింహులతో పల్లె గ్రామానికి చెందిన ద్యాగ రాకేష్ కు వరుసకు అన్న అయ్యే ద్యాగ తిరుపతికి చాలా రోజులుగా ఓ భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గురువారం పొలం పనులు చేస్తున్న రాకేష్ పై తిరుపతి తలపై గొడ్డలితో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో రాకేష్ మృతి చెందాడు. చాలా కాలం నుంచి ఇద్దరి మధ్య భూ తగాదాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పాత బస్తీలో యాకత్పుర చంద్రయానగుట్ట నియోజకవర్గంలోని పలక్నమా, ఆలియాబాద్, ఉప్పుగూడ, గౌలిపుర, లలితాబాగ్ డివిజన్లలో రోడ్లపై చెత్త తరలింపు పనులు సవ్యంగా జరగడం లేదని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి తరలించే చెత్త కోస్ ఆటో వాళ్లు సైతం 3-4 రోజులకు ఒకసారి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్తీలలో, కాలనీలలో రోడ్లపై చెత్త కుప్పలతో పాటు కూల్చిన భవనాల నిర్మాణ కోసం తవ్వడంతో డీసీఎంలలో తెచ్చి గోడ పక్కన వేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు సైతం రోడ్లను ఊడ్చిన చెత్తను రిక్షాలలో తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా చెత్తను రోడ్డు పక్కన వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మేము ఈ బస్సులు ఉండబట్టి కూడా 14-15 ఏళ్ళు ఎక్కువనే అవుతుంది. ఇంచుమించు 20 ఏళ్ళు అవుతుంది. మేము చూసినప్పుడు చిన్నప్పటి నుంచి ఇదే మురికి నీళ్ళలో పెరిగినాం, కానీ ఒక్క లీడర్ వచ్చి పట్టించుకునేది లేదు.
ఓట్లప్పుడు కూడా రారు, వాళ్ళు ఏం లీడర్లో ఏమో కానీ మా సన్నిధానం పెట్టుకున్నాం ఈడ. ఈ వాసనకే వండుకుంటున్నాం డైలీ. ఆ దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఈయనే డంపింగ్. కానీ మళ్ళీ ఇంకోటి అసలైంది ఏంటంటే ఆ మందుల్ని తెచ్చి కాలుస్తురు, దానివల్ల గలీజ్ వాసన. ఆ వాసనకి ఎంతోమంది అవస్థకు గురవుతారు. టానిక్లు, మెడిసిన్స్ అవన్నీ తెచ్చి ఇక్కడ కాలుస్తారు. డంపింగ్ యార్డ్ మొత్తం. కార్తిక్ స్వామి, మేము ఇక్కడ ఉండబట్టి కూడా 22 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి అయినా ఇదే పరిస్థితి. ఇక్కడ మెడి వేస్ట్ కాల్చినప్పటి నుంచి చిన్నపిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఫీవర్లు, అది ఏమంటారు, ఊపిరి తీసుకొని కూడా ప్రాబ్లం అవుతుంది చిన్నపిల్లలకు. ఏం తెలియదు కదా స్వామి. అది ఇంటి ముంగట ఆ ప్లాస్టిక్ కార్ఖానా ఎన్నిసార్లు అబ్జెక్షన్ చేసినా సీజ్ చేస్తారు. మళ్ళీ 2-3 రోజులలో అది ఓపెన్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఎట్లా ఓపెన్ అవుతుంది, ఏమవుతుంది తెలియదు. సాంక్షన్ ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మేము పోయి కంప్లైంట్ చేసినప్పుడు వస్తారు, దానికి ఏముంది రిప్లై చూస్తారు. వాళ్ళు పోయిన 2వ-3వ రోజు మళ్ళీ అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ టైం వచ్చింది కదా, సాయంత్రం 6-6:30కి రాని ఈ లీడ్కి వెళ్ళి ఈ కొన నుంచి ఆ కొన దాకా ఖాళీ ఆటోల లైనే ఉంటుంది, మొత్తం ఈ చెత్త లైనే ఉంటుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు ఏం చేసినా ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఇక ఆ ఆటోలు సీసీ కెమెరాలు కూడా పెట్టించుకున్నారు. ఎందుకంటే మా ఆటోకి ఎవరైనా ఏమైనా డ్యామేజ్ చేస్తురా, ఏమవుతుందా అని ఎవరికి అడిగినా పట్టించుకునేటోళ్ళు. ఏమనంటే ఓట్ల టైంలో ఎవరో ఒకరు వస్తారు, మాకేంటి ఓట్లు అడుగుతారు, పోతారు. మళ్ళీ ఇప్పటి రెస్పాన్స్ ఎవ్వరి దగ్గర లేదు. ఇంతకుముందు ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది. దాంట్లో అలా కొంచెం ఏమైనా పెద్దగా అయినా కూడా పక్కన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీలు ఉన్నాయి, ఎవరికి ఎఫెక్ట్ అవుతుందని కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఏమో జస్ట్ 2-3 రోజులు సీజ్ చేస్తారు, 2-3 డేస్లో ఓపెన్ అవుతుంది. సీజ్ చేసింది మళ్ళీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన. రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక. తెలంగాణ ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ పాత్ర కీలకం. విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన విధాత సీఈఓ రాజ్ జనగాం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో దారుణం. రవీందర్ నాయక్ అనే వ్యక్తిని గుడ్డలతో నరికి చంపేసిన భార్య, కొడుకు. తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. సూర్యాపేట పోస్టల్ శాఖ జిల్లా కార్యాలయం ఎదుట ఉద్యోగుల సమ్మె. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.